హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చాలామందికి మూత్రం సరిగా రాకపోవడం జరుగుతుంది. ఎందుకంటే మూత్రపిండాలు సరి అయిన మోతాదులో మూత్రాన్ని ఉత్పత్తి చేయకపోవడాన్ని అనూరియా అంటాం. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈరోజు జరుగుతున్నటువంటి వైద్యులు చెప్పినటువంటి సూచనల మేరకు మనం తాగేటటువంటి పాలు కూడా కల్తీ పాలు అవ్వడం జరుగుతుంది. ఈ కల్తీ పాలు అనేది అందులో ఉన్నటువంటి ఆ కెమికల్ పాల పౌడర్ తెచ్చి వాటర్లో కలపడం ద్వారా అవి ఎక్కువ మోతాదులో పాలు కావడం ద్వారా వ్యాపారవేత్తలు లాభార్జన కోసం అలా రకరకాల కెమికల్ పౌడర్ తెచ్చి అమ్మడం ద్వారా మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఒకటి కాదు. కిడ్నీలు ఫెయిల్యూర్ కావడం, డీహైడ్రేషన్ ప్రాబ్లం, మూత్రం సరిగా రాకపోవడం, అదేవిధంగా మూత్రపిండాలలో రాళ్ళు, అదేవిధంగా వాంతులు, అదేవిధంగా కాళ్ళ వాపులు, శ్వాస సరిగా ఆడకపోవడం, అలసట, ఇట్లాంటి రకరకాలైన జబ్బులు, ముఖ్యంగా కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఫెయిల్ అయినా అని ఈ మధ్య ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. కొంతమంది చికిత్స పొందుతారు. ఇలా రకరకాలటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కల్తీ పాలన వల్ల మనం సర్వరోగాలకు గురవుతున్నాం. ముఖ్యంగా అంటే కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల మూత్రం సరిగా రాకపోవడం, డీహైడ్రేషన్ ప్రాబ్లం. ఎందుకంటే మనం పొద్దుగాల రోజు పాలు తాగుతాం కాబట్టి అందులో ఉన్నటువంటి పౌడర్ అనేది చాలా ఎక్కువ మోతాదులో కలపడం, వీళ్ళు ఎక్కువ వాటర్లో తీసుకోవడం, ఎక్కువ పాల ఉత్పత్తి చేయడం, వాటి ద్వారా అమ్మడం, లాభార్జన పొందడం కోసం ఇలా చేస్తూ ఉంటారు చాలామంది వ్యాపారులు. అలా మనం అందరం జాగ్రత్తగా అవి కల్తీ పాలా కావా మనం చూసుకొని తాగితే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు మనం కల్తీ పాలు తాగడం వల్ల ఎన్నో అనారోగ్య పాలవుతున్నాం. కాబట్టి ఇందులో మెయిన్ కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనలో ఉన్నటువంటి అలసట ప్రాబ్లం కూడా వస్తుంది. శ్వాస సరిగా ఆడకపోవడం జరుగుతుంది. చాలామందికి ఏంటంటే వాంతులు కూడా జరుగుతాయి ఈ కల్తీ పాలు రావడం వల్ల. ముఖ్యంగా అయితే ఈ కల్తీ పాల వల్ల ఇంకా చిన్నపిల్లలకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కిడ్నీలో రాళ్ళు రావడం, అదేవిధంగా ఈ మనలో ఉన్నటువంటి ఈ బాగా ఆయాసం రాగానే దమ్ము వస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి మనం ఈ కల్తీ పాలు రావడం వల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులతోటి ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఈ కల్తీ పాలు తాగకుండా మీరు జాగ్రత్త పడాలి. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కల్తీ పాలను దూరం కొట్టండి. స్వేచ్ఛమైనటువంటి పాలను మనం వాడాలి. అలా వాడినట్లయితే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ కల్తీ పాల కోసం మీరు దూరంగా ఉండండి. ఎమ్మటే గమనించండి. ఈ కల్తీ పాలను దూరం కొట్టండి. మంచి పాలను, స్వేచ్ఛమైన పాలను తాగండి. ఈ వీడియో అందరికీ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కల్తీ పాల గురించి తెలుసుకోవాలని నా వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.